లైవ్ షోకి తిరిగి స్వాగతం. మీకు అతిథుల పరిచయం శ్రీ కృష్ణారావు గారు, సిహెచ్ఎం కృష్ణారావు గారు, డక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్ ప్రముఖ విశ్లేషకులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, నెల్లూరు రూరల్కు ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి ప్రముఖులు శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఏపీ శాఖకు అధ్యక్షులుగా కూడాను, అలాగే శాసనసభకు ప్రాతినిధ్యం వహించినటువంటి సీనియర్ నేత శ్రీ వినోద్ గారు, టీఆర్ఎస్ పాలిట్ బ్యూరో సభ్యులు, లోక్సభలో ఆ పార్టీ ఉపనేత, ప్రముఖ నేత, వారు మనతోటి లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ముందుగా వినోద్ గారు, మీరు మాట్లాడండి. ఏపీ తెలంగాణల అంశం ప్రధానంగా మీరు కూడా కామెంట్ చేశారు. రైతులకు ఉపయోగపడే బడ్జెట్ లాగా ఉందని మీరు ఆల్రెడీ కామెంట్ చేసిన సందర్భం అంతా చూసాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సరే జనరల్గా ఓవరాల్గా బడ్జెట్ రైతులకి పల్లెలకి బాగానే ఉందని ఇంప్రెషన్ వచ్చినప్పటికి కూడా ఇన్ స్పెసిఫిక్ తెలంగాణకు సంబంధించి ఎలా ఉంది, అట్లాగే ఏపీకి సంబంధించి ఎలా ఉంది, ప్రత్యేకించి ఏపీలో వరప్రధానిగా లేదా ప్రాణ సమానమైనటువంటి పోలవరం ప్రాజెక్టు కేవలం 100 కోట్లే కేటాయించడం, అందులోనూ జాతీయ ప్రాజెక్టుగా పెట్టిన తర్వాత 100 కోట్లు ఇవ్వడం ద్వారా, అంటే అది అక్కడ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా, కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా, ఏం జరుగుతోంది అసలు? అట్లాగే ఇక్కడ టీఆర్ఎస్ సంబంధాల మీద కూడా ఆధారపడి ఉందా ఇక్కడ కేటాయింపులు కానీ ఇతరత్ర కానీ? వీటి మీద ముందుగా మీరు మాట్లాడండి వినోద్ గారు. నమస్కారం అండి. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ కాబట్టి జాతీయ స్థాయిలో ఈ బడ్జెట్ను మనం విశ్లేషించడము కరెక్ట్ అవుతుంది. సరే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయింపులు అనేది మీకు తెలుసు. ఇది కేంద్ర ప్రభుత్వము నిధులు డివల్యూషన్ ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్ ద్వారా ప్రతి రాష్ట్రానికి ఒక ప్రిన్సిపల్ ద్వారా, ఒక పాలసీ ద్వారా, ఒక ఫార్ములా ద్వారా డబ్బులు కేటాయించబడతాయి. కాబట్టి కేంద్ర బడ్జెట్ రాష్ట్రాలకి కేటాయింపు లోపల అన్ని రాష్ట్రాలకి సమానంగానే ఉంటుందండి. ఈ రాష్ట్రానికి ఎక్కువ, ఆ రాష్ట్రానికి తక్కువ అనేది ఉండదు. కాకపోతే ఇంతకుముందు మీరు చెప్పినట్టు పోలవరం ప్రాజెక్ట్ కానీ, లేకపోతే ఏదైనా కొత్తగా యూనివర్సిటీస్ కానీ, లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ కానీ పెట్టినరా పెట్టలేదా అనేది అదొక సమస్య. నా దృష్టిలో ఇంత పెద్ద బడ్జెట్లో వాటి గురించి మనం చర్చించే సందర్భంలో పూర్తి స్థాయిలో బడ్జెట్ ఈ దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనము ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. నా దృష్టిలో చర్చించారు కదా, మీ స్టేట్మెంట్ కూడా డీటెయిల్డ్ స్టేట్మెంట్ జరిగింది. దాని గురించి కాదంట్లా అయినప్పుడు కూడా మీరు కామెంట్ చేయండి, తప్పులేదు. కానీ బట్ ఇన్ స్పెసిఫిక్ వచ్చేసరికి రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి కదా. తెలంగాణకు కూడా నిరాశేనని ఇవాళ పత్రికల్లో కామెంట్ వచ్చింది. అట్లాగే ఆంధ్రలో అయితే ఎంపీలంతా రేపు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ని కలవాలని అనుకుంటున్నారంట. అంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు ఈ 2 రాష్ట్రాల పట్ల లేదా బడ్జెట్లో ఈ 2 రాష్ట్రాల పట్ల సానుకూలంగా లేరా? విభజన హామీలు అమలు చేయలేదా? అసలు ఏంటి అన్న దాని దీంట్లో ఏమైనా రాజకీయ కోణం ఉందా అన్నది కూడా నా ప్రశ్న. అసలుకే లేదండి. నేను ఐ వాంట్ బి వెరీ క్లియర్ అండ్ స్పెసిఫిక్. ఇంతవరకు చాలామందికి తెలియదు, జాతీయ ప్రాజెక్టులకి ఇంతవరకు బడ్జెట్ గత 60 సంవత్సరాల నుండి నేషనల్ ప్రాజెక్ట్స్కి 100 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వలేదండి. నేను స్టాండింగ్ కమిటీ ఆన్ వాటర్ రిసోర్స్లో మెంబర్ని. ఏదో జాతీయ ప్రాజెక్ట్ అంటే 1000 కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పి ఆశించడం మన తప్పు. ఇంతవరకు జాతీయ స్థాయిలో జాతీయ ప్రాజెక్టుల పట్ల అసలు ఒక అవగాహన, దాని పట్ల ఒక అభిప్రాయం అంటూ లేదు. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత బాక్రానంగల్ ప్రాజెక్టు, తర్వాత హీరాకుడ్ ప్రాజెక్ట్స్లకి తప్పితే కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఈ దేశంలో ఎక్కడ కట్టలేదు. జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్న సందర్భంలో పెట్టే పెద్ద ఎత్తున నిధులు ఆ 2-3 ప్రాజెక్టులకు కట్టడం జరిగింది. తర్వాత నేషనల్ ప్రాజెక్ట్ అంటూ ఆ పదజాలమే దాదాపు 50 సంవత్సరాలు ఈ దేశంలో లేదు. యూపీఏ మొదటి ప్రభుత్వము యూపీఏ 1లో నేషనల్ ప్రాజెక్ట్స్కు మేము కేటాయింపులు చేస్తామని చెప్పడం జరిగింది. దాని తర్వాత నేను మొత్తం అసలు ఈ జాతీయ ప్రాజెక్టులు ఎన్ని ఇచ్చారు ఏందని లెక్క తీస్తే ఇప్పటి వరకు 100 crores కంటే ఎక్కువ ఇవ్వలేదు. ఉత్తరప్రదేశ్లో ఒక ప్రాజెక్టుకి ఇవ్వడం జరిగింది. అయితే మీరు అన్నట్టు రాష్ట్ర విభజన చట్టం లోపల పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు. మరి జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారంటే 8,000 కోట్లు 9,000 కోట్లు కేటాయిస్తారని అనుకోవడము నా దృష్టిలో అయితే అది అతి ఆశయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే 30,000 కోట్ల ప్రాజెక్ట్ అయితే 30,000 కోట్ల ప్రాజెక్ట్కి ఏడాదికి 100 కోట్లు పెడితే ఎప్పుడు అవుతుంది సార్? మీరు చాలా సీనియర్ నేత, మీరు కూడా అట్లా వ్యాఖ్యానిస్తారు వినోద్ గారు. 300 years పడుతుంది. 32,000 కోట్లు తీసుకెళ్ళి
వినోద్ గారు మీరు డిబేట్ చేస్తే నేను రెడీగా ఉన్నా అని చెప్తున్నాను. నేను తెలక మాట్లాడతలేను. యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది స్టాండింగ్ కమిటీ ఆన్ వాటర్ రిసోర్సెస్ ఇప్పటి వరకు ఈ దేశంలో జాతిని అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందుకోసమే రోగం తెలిస్తే మందు దొరుకుతుంది, సమస్య సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి మీడియా ప్రపంచం కూడా. అందుకోసం చెప్తున్నాను, ఇప్పటి వారికి ఈ దేశంలో జాతీయ ప్రాజెక్ట్గా డిక్లేర్ అయినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఎన్ని కోట్లు ఇచ్చారనేది ఒక ప్రశ్న మీరు అడగండి, నేను దానికి జవాబు చెప్తున్నాను. మీరు అడగలేదు, నేనే జవాబు చెప్తున్నాను. సరే మిగతా చోట్ల ఎన్ని ఇచ్చారు అట్లా కాదు మిగతా చోట్ల ఎన్ని ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదు, ఎవరు ఇచ్చారు అనేది ఇష్యూ కానే కాదు కదా. ఇప్పుడు ఈ సందర్భంలో మీకు ఒక రాష్ట్ర విభజన సందర్భంలో బీజేపీ వాళ్ళు కూడా చాలా గట్టిగా హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా అన్నారు, సరే అది ఇబ్బంది, ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, సరే అదే అట్లా పక్కన పెడితే పోలవరం మాది బాధ్యత అన్నారు. పోలవరం మాది బాధ్యత అంటే సంవత్సరానికి 100 కోట్లు ఇస్తే వాళ్ళు ఆల్రెడీ 16,000 కోట్లు దేవో స్టేట్ గవర్నమెంట్ ఏకంగా 32,000 కోట్లు అంటుంది. మరి ఇప్పుడు ఇది ఎట్లా ఇది నడుస్తూ ఉంది? మొన్న ఈ మధ్య ఓ బీజేపీ నాయకుడేమో ఆ లెక్కలు తేడా వచ్చినాయి, అందువల్ల వాళ్ళు లెక్కలు సరిగా ఇవ్వట్లేదు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని వాళ్ళు చెబుతున్నారు. పట్టిసీమ లెక్కలు కూడా దాంట్లో గెలిపారు, అది ఒరిజినల్ స్కీమ్లో లేదు కదా అని అంటున్నారు బీజేపీ వాళ్ళు. ఇదంతా కన్ఫ్యూజన్గా ఉన్న స్టేజ్లో ఖచ్చితంగా 100 కోట్లు ఇస్తే ఖచ్చితంగా అది మోడీ గారు కానీ ఎవరైనా సరే అది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దారుణ వైఫల్యం కింద ప్రజలు చూస్తారా చూడరా? అట్లాగే స్టేట్ గవర్నమెంట్ వైఫల్యం కింద చూస్తారా చూడరా? మీరు అడిగిన ప్రశ్న నాకు సంపూర్ణంగా అర్థమైంది. నేను చెప్పే జవాబును మీరు అవగాహన చేసుకోండి. నేను 30,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే నేను వద్దనేవాడిని కాదు, తీసుకోవద్దు అని చెప్పేవాడిని కాదు. నేను చెప్పేది ఏంటంటే ఇన్ ద గివెన్ సర్కమ్స్టాన్సెస్ ఈ దేశంలో బడ్జెట్ లోపల ఇదివరకే గత 50 సంవత్సరాలు జాతీయ ప్రాజెక్ట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ నేషనల్ ప్రాజెక్ట్ అని నేను స్పష్టంగా కమిటీలో ప్రశ్నించాను. దానికి డెఫినేషన్ ఒక్కొక్క రాష్ట్రానికి ఒకటి ఇస్తామని చెప్పి యూపీఏ మొదటి ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఎప్పటి వరకు ఫర్ ద లాస్ట్ 50 years నేషనల్ ప్రాజెక్టులుగా డిక్లేర్ చేసి డబ్బులు 1,000 కోట్ల రూపాయలు ఇచ్చింది ఈ దేశంలో లేదు అని చెప్తున్నాను. అది మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. మీడియా ప్రపంచం ద్వారా వినోద్ గారు మీరు చెప్పింది బాగుంది, పద్ధతిగానే చెప్పారు. కానీ ఇప్పుడు ఇన్ని గివెన్ సర్కమ్స్టాన్సెస్ ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు, 100 ఇవ్వడం అలవాటు, ఇప్పుడు ఇచ్చారు. లాస్ట్ ఇయర్ 1000 కోట్లు ఇచ్చారు కదా, అది ఓకే. లాస్ట్ ఇయర్ 1000 కోట్లు దాకా ఇచ్చారు కదా గోదావరి అథారిటీకి. 1000 కోట్లు వేరేదండి, మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకొక 300 కోట్లు మొత్తం కలిసి 350 కోట్లు ఇచ్చారు లాస్ట్ ఇయర్. సో ఆయన 100 నేను అడిగిన వినోద్ గారు అక్కడ ప్రశ్న ఏంటంటే రేపు ప్రాణహిత చేవేలు కూడా మీరు ప్రాజెక్ట్ తీసుకోమంటున్నారు. అంతే, అది ఎంత? ఇదేమో 50,000 కోట్లు, 75,000 కోట్లు, 34-36 ఇది డేకింది. ఇది పోలవరం ప్రాణహితము 75,000 కోట్లు ఇంకా వెళ్తుంది. ఇలా 100 ఇస్తే అది 500 సంవత్సరాలు, ఇది 300 సంవత్సరాలు పడుతుంది అనేది మీరు తీసుకున్న తర్వాత కంప్లీట్ చేయడం 2018, 2019 కల్లా అయిపోతుందంటే మీరు కనీసం 4,000-5,000 కోట్లు ప్రతి ఏడాది ఇస్తే అదేదో అవుతుంది. మీరు చెప్పిన బాగానే ఉంది 100 ఇవ్వడం, కానీ నేషనల్ ప్రాజెక్ట్ తీసుకోవాలని అంటే ఇలా 100 కోట్లు ఇస్తేనే నేషనల్ ప్రాజెక్ట్ అని అంటే ఇక అది ఎవరు ఏ ప్రభుత్వం కూడా ఒప్పుకోదు కదా. వద్దు బాబు మీరు అక్కర్లే, మీ నేషనల్ ప్రాజెక్టు మేమే ఇచ్చుకుంటాం అంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వమే ఉంది, ఒక్కోదాన్ని 1,000 కోట్లు కేటాయిస్తాం ఇరిగేషన్ బడ్జెట్లో. మీరు ఇలా ప్రాణహిత తీసుకుని మేము ఇలాగ 100 ఇస్తూ ఉంటాం, మీరు మాకు అప్పగించేయండి అని అంటే ఎవరు అప్పగిస్తారు? ఎప్పుడవుతుంది? అది ఆయన అడిగే పాయింట్ అక్కడ. రైట్ కృష్ణారావు గారు, ఆ పాయింట్ నాకు తెలవక కాదు, నేను ఇప్పుడు చెప్పబట్టే కదా మీరు అందరు చర్చిస్తున్నారు. ఇది ఇప్పుడు నేను ఇంతవరకు ఈ దేశంలో పడ ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేదు, దురదృష్టవశాత్తు ఇంతే ఉన్నది కేటాయింపులని నేను ఇప్పుడు చర్చిస్తున్నా కదా మీరు అందరు ఇప్పుడు మాట్లాడింది. అందుకోసమే రోగం తెలిస్తే మందు దొరుకుతుంది. సమస్య ఇప్పటి వరకు 50 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ బడ్జెట్ లోపల కేటాయింపులు చేయడం లేదు. నేషనల్ ప్రాజెక్ట్ అంటూ స్కీమే లేదు. యూపీఏ 1 ప్రభుత్వం దీన్ని నామకరణం చేసింది. చేసిన తర్వాత ఒక 4 రాష్ట్రాలకే కేటాయించారు. ఒక దగ్గర 30 కోట్లు ఇచ్చారండి జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పి, ఓ దగ్గర 60 కోట్లు ఇచ్చారు, ఓ దగ్గర 100 కోట్లు ఇచ్చారు. ఇది జాతీయ ప్రాజెక్టులో ఒక అవగాహన కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నదని చెప్పి నేను చెప్తున్నాను. నేను కేంద్ర ప్రభుత్వం ఇస్తే వద్దంటోని కాదు, మీరు అడగద్దని అంటోని కాదు నేను. కాబట్టి జాతీయ ప్రాజెక్ట్ అంటే ప్రజలకి స్పష్టంగా ఇది పాలసీ ఉన్నది కేంద్ర ప్రభుత్వం దగ్గర అని తెలవాలి. కాబట్టి నేను ఇంత సుదీర్ఘంగా ఈ సమస్య పైన మీకు చెప్పాను. సరే ఓకే, ఇది పక్క పెడతామండి. సరే అట్లా అయితే మీరేమంటారు అసలు ఓవరాల్గా ఈ రకంగా తెలంగాణ ఏపీలకు సంబంధించి వస్తున్న ప్రతిపాదనలు కానీ, ఈ గతంలో చంద్రబాబు నాయుడు గారు
కాంగ్రెస్ ఎంపీలని దద్దమ్మలు సావట్లు అదండి అంటే నేను 10 సార్లు అంటే నన్ను తిట్టాడు కాంగ్రెస్ ఎంపీ, ఆయనేమో 4 సార్లు అంటే నువ్వు 10 సార్లు తిట్టావా మమ్మల్ని. అట్లాగే ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఎవరిది ఫెయిల్యూర్ అంటారు? ఒకటేంటంటే నేషనల్ బడ్జెట్ సార్ ఇది. ఒక ఏడాదిలో బడ్జెట్తోనే మొత్తం దేశ స్వరూప స్వభావాలు ఏం మారిపోయే అవకాశాలు లేవు. ఎన్డీఏ గవర్నమెంట్ కానీ యూపీఏ గవర్నమెంట్ కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చిన 5 ఏళ్ల పాటు ఉండే ప్రయారిటీస్ నిర్ణయించుకుని ప్రతి ఏడాది పాటు వాళ్ళ ఎజెండాను కొనసాగించడానికి చూస్తారు. ఆ ఎజెండా ప్రకారమే ఇది ఇప్పుడు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ నిధులు ఇవ్వడు. ఇప్పుడు టీఆర్ఎస్ వినోద్ గారు కానీ, కవిత గారు కానీ, కేటీ రామారావు గారు కానీ ఇక్కడ అందరూ తెలంగాణకు మొండి చెయ్యని పత్రికలని రాసినప్పుడు కూడా టీఆర్ఎస్లో ప్రముఖ నేతలైనటువంటి వీళ్ళు ముగ్గురు కూడా మంచిగానే ఉంది అన్నారు. ఎందుకు అంటే ఇక్కడ పాయింట్ దేశ బడ్జెట్ అయినప్పుడు దానికి కేటాయింపులు వ్యవసాయ రంగానికి మౌలిక రంగానికి ఎక్కువ కేటాయించినప్పుడు వీళ్ళు వెళ్ళి తెలుగు తెలంగాణకు సంబంధించిన స్కీములు ఇప్పుడు ఉదాహరణకి మన గడ్కరీ గారు వచ్చి ఇక్కడ 50,000 కోట్లు ఇక్కడ రహదారులు కానీ అన్నారు. అక్కడికి వెళ్ళి అక్కడ 50,000 కోట్లు అనౌన్స్ చేశారు. ఇక్కడ చాలా 25,000 కిలోమీటర్ల రహదారులు మేము తీసుకుంటా ఉన్నారు, అక్కడ తీసుకుంటా ఉన్నారు. మొత్తం నిన్న బడ్జెట్లో ఏంటంటే 50,000 కిలోమీటర్లు తీసుకుంటా అన్నారు. అంటే పేజ్ వైజ్ అవుతుంది. 5 ఏళ్ళకి ముందైతే ప్రపోజల్ పెట్టుకుంటే అనేది ఇక్కడ తీసుకోవడం బట్టి ఉంటుంది. మొన్న రైల్వే బడ్జెట్ పెట్టినప్పుడు ఇదే కవిత గారు వెళ్ళి ఆయనతో దగ్గరుండి కూర్చొని సురేష్ ప్రభుతో ఇప్పుడు ఈ పెద్దపల్లి నిజామాబాద్ది అది ఒకటి ఉండిపోయింది, దాని ఒక్కదానికి మొత్తం డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది స్కీమ్ అంటే ఇది ఇచ్చేసాడు ఆయన. కేసీఆర్ గారు వెళ్ళి ఆయన కలిసి యాదాద్రి గురించి ఆయన అడిగాడు. కేవలం 29 రోజుల్లో ఒక 29వ రాష్ట్రం అయినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళి అడగగానే ఆ ప్రాజెక్టు ఇమీడియట్గా శాంక్షన్ చేశారు. అంటే కొన్ని చేసుకోవడాల వ్యవహారం మీద ఉంటుంది, కొంత లాబింగ్ వ్యవహారం కూడా ఉంటుంది. ఎంఎంటీఎస్ చేశారు కదా, అనౌన్స్ చేశారు కదా. లాబింగ్ లో కేసీఆర్ ఏమైందంటే ఇప్పుడు ఒకటి ప్రాణహిత చేవల తెలంగాణ గురించి మాట్లాడదాం. ఫస్ట్ సబ్జెక్టు ప్రాణహిత చేవలకు నాకు తెలిసి డిపిఆర్ ఇంతవరకు డిపిఆర్ ప్రజెంట్ చేయకుండా వాళ్ళ దగ్గర స్కీమ్ పెండింగ్ ఉండి ఏమన్నా ఇచ్చాము, మీరు రూపాయి కూడా ఇవ్వలేదు, మీరు నేషనల్ ప్రాజెక్ట్ చేయలేదు అంటే నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేస్తే కదా వాళ్ళు ఇచ్చారా లేదా అనేది. ఇప్పుడు ఏంటంటే యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ఏబిపి ఉంది. వీళ్ళు వెంటనే పరిగెత్తుకెళ్ళి అయిపోగానే ఉమాభారత్ దగ్గరికి వెళ్ళారు. వినోద్ గారు, కవిత గారు వీళ్ళందరూ వెళ్ళి అడిగారు, చూస్తాను వరద కాలవదు కానీ ఇంకోటి కానీ. సో ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి పర్సుయేట్ చేసుకుని అది అంతవరకు ఒకటేంటంటే ఏమిస్తుంది ఒకటి అది రాలేదు అనేది ఒకటి బాగా అసంతృప్తిగా ఉన్నట్టుంది. ఎందుకంటే మొన్న February 28న అంతా ఓపీ కూడా అవుట్ పేషెంట్ స్టార్ట్ చేస్తా ఉన్నారు, అది కూడా కాలేదు. అది అలాంటివైనా చేస్తే ఏపీకి సంబంధించి ఏంటంటే ముఖ్యంగా 3 ఉన్నాయి. ఒకటి అమరావతి నిర్మాణానికి సంబంధించి డబ్బులు కేటాయించారా అంటే లేదు, లాస్ట్ ఇయర్ కేటాయించారు. అక్కడ ఉన్న లోపం ఏమిటంటే ఇంతవరకు ఈ క్షణానికి కూడా అమరావతి ఫలానా చోట, ఇది ఫలానా కాంట్రాక్టరు, ఫలానా డిజైను. ఇప్పుడు కేంద్రం డబ్బులు ఇచ్చేప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏదో డిజైన్ ఏ డిజైన్కు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఏ ప్రాజెక్టుకి ఏ ప్లాన్కి ఇవ్వాలి, అది ఇంతవరకు అది ఎందుకు ఎట్లా అడుగుతారు? 4,000 కోట్లు మరి అంత సీనియర్లు ప్రభుత్వంలో అదే ఇలాగ దీని వ్యవహారం అవుతుందంటే మీకు అదేం లేకపోతే కేంద్రం ఇచ్చిన డబ్బులు మళ్ళీ అకౌంటిఫై చేయాలి కదా. యూసీలు అంటారు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు, అవి ఇవ్వాలి. గత సంవత్సరం లేదు, మరి అదేనా ఇస్తే ఇస్తారేమో. రీయింబర్స్మెంట్ వ్యవహారం అది ఒకటి. నెంబర్ 2 ఈ ప్రత్యేక హోదా అదేదో లేదు, ఇక రాదు, ఏదో ప్యాకేజ్ వస్తుంది అదేదేని అడిగితే లేదు, ఇప్పుడు మళ్ళీ మేము అందరం వెళ్ళి అడుగుతామని సుజనా చౌదరి గారు చెప్పడం. అంటే అది నెంబర్ 2 అది పెద్ద లేదు. నెంబర్ 3 అన్నిటికన్నా ముఖ్యమైనది పోలవరం. మళ్ళీ ఆ విషయానికి వస్తే రాజశేఖర రెడ్డి గారు ఖర్చు పెట్టింది మాకు రీయింబర్స్మెంట్ అడిగారు వాళ్ళు. 5,225 కోట్లు ఆయన ఖర్చు పెట్టాడు. ఆయన అంత ఖర్చు పెట్టాడు. అదంతా మాకు మీరు నేషనల్ ప్రాజెక్ట్గా చెప్పారు కాబట్టి ఇచ్చేయండి అంటే కుదరదు బాబు, జూలై 2వ తేదీ అంతవరకు జరిగిన ఖర్చు మీదే, ఆ తర్వాత ఖర్చే మాదే అన్నారు. ఓకే. ఇప్పుడు ఏంటంటే కుడి కాలువ అసలు మెయిన్ హెడ్ వర్క్స్ ఎడం కాలువ ఇంకా పూర్తి కాలేదు, అసలు చాలా కుడి కాలువ దాదాపుగా అయింది. ఇవైతే ఏమైందంటే దీనికి ఎస్టిమేట్స్ విపరీతంగా పెంచి దాదాపు 36,000 కోట్లకు వెళ్ళింది. ఇప్పుడు ఆ 36,000 కోట్ల అలా పక్కన ఉండగా పట్టిసీమ తీసుకొచ్చి 1,500 కోట్లు ఖర్చు పెట్టి, పట్టిసీమ కూడా దీంట్లో అంతర్భాగమే, దానికి ఇమ్మంటే వాళ్ళు ఏమేమో అన్నారు. వాళ్ళు మీ పోలవరంలో ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్లో పట్టిసీమ ప్రసక్తే లేదు ఎక్కడ. సో దానికి ఎలా ఇస్తామని అదేదో నడుస్తోంది నెగోషియేషన్స్ అది. సో ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేసి నేషనల్ ప్రాజెక్ట్గా డిక్లేర్ చేసిన తర్వాత ఇక సెంట్రల్ రెస్పాన్సిబిలిటీ. వీళ్ళు ఏంటంటే మేము ఖర్చు పెడతాం మీరు ఇవ్వండి అన్నారు. అలా ఖర్చు పెట్టిన దానికి పట్టిసీమ చూపించారు.
1500 కోట్లు ప్లస్ ఏమో కుడికాలకు సంబంధించిన కొన్ని పనులు చేశారు, భూసేకరణ కానీ అది కానీ 700 కోట్లు దాన్నేమో కేంద్రం ఇమ్మంటే అది ఇంతవరకు లేదు, మళ్ళీ 100 కోట్లు ఏదో చూపించారు. ఈ లాబింగ్ లో ఐ థింక్ మరి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన అందులో పార్ట్నరు, ఆయన మామూలు సామాన్యుడు ఇది కాదు కదా, ఆయన మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కదా మొత్తం అన్ని రాష్ట్రాలు దేశంలో చూస్తేనే. ఈయన మరి లాబింగ్ ఈయనే వెళ్ళాడు, అడిగాడు అవి కావాలి ఇవి కావాలని. మరి 26 సార్లు వెళ్ళారండి ఢిల్లీ. ఎందుకు పట్టించుకోలేదో మరి ఇక వాళ్ళు మరి చేసేవాళ్ళు ఎవరైనా చెప్పాలి. కానీ ఇదైతే ఏపీకి మాత్రం చాలా ద్రోహం కింద అంటారు చూసారా, అది మరి వాడాల్సిన పదం చెప్తే అదైతే ఎన్డీఏ బడ్జెట్లో చేసినట్టు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఆయన ఇవాళ ఆంధ్రజ్యోతిలో కథనం అయితే ఆయన కళ్ళమ్మని నీళ్ళు వచ్చాడు చంద్రబాబు నాయుడు గారికి. ఏమిటిది, ఎందుకు ఈ కక్ష, ఏమిటి శిక్ష అని అన్నట్టు ఆయన. ఇలాంటి కేటాయింపులు చూస్తే ఏదో మొదటి ఏడాది అయితే అడ్జస్ట్ అయ్యాం, 2 ఏళ్ళు 3 ఏళ్ళలో కూడా ఇలాగే అయితే ఎలాగా అని చాలా బాధపడ్డారని. చంద్రబాబు నాయుడు అదేదో తెలుసుకోవాలి, ఏమండి ఏంటి ఇది మరి ఈ కక్ష ఏమిటి శిక్ష ఏమిటి అని ఆయన అక్కడెక్కడో బెజవాడలో కూర్చొని నలుగురు మధ్యలో బాధపడితే ఎలాగా, ఢిల్లీ వెళ్ళి చెప్పాలి. మీకు తెలియలేదు ఆయన రైట్ఫుల్ గా డిమాండ్ చేసేది రైట్ఫుల్ గా వెళ్ళి బాజాబ్తో చెప్పాలి, బహిరంగంగా చెప్పాలి మాకు అన్యాయం జరిగింది, ఇలా కావాలి అలా కావాలని. మరి అది ఏమైనా చేస్తారు. శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడడానికి ముందుగా విజయవాడ నుంచి రామ్మూర్తి గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం బ్రిటిష్ వాడు భారతదేశాన్ని ఒక రకంగా దోస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని రకాలుగా దోస్తుందండి. అది ఎట్లా, దేన్ని వదలట్లా. రెండే ఎక్కువ కూడా చెప్పను, 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. 2 సంవత్సరాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటయ్యేదానికి ముందు, ఏర్పాటైన తర్వాత ఒక సిగరెట్ ప్యాకెట్ రేటు 50 రూపాయలు ఉంటే ఇవాళ అది 90 రూపాయలు అయిందండి. బడ్జెట్ లో లేకుండా 20 రూపాయలు పెంచాడు ఒకేసారి, బడ్జెట్ లో లేకుండా ఎక్సైజ్ డ్యూటీ దాని మీద. గ్యాస్ ఇచ్చే సబ్సిడీ మీద సబ్సిడీ అలా ఉంచి ఎక్సైజ్ డ్యూటీ దాని మీద వేశారు. అది వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి సామాన్యుడి మీద పడుతున్నారు. సుమారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మే సిగరెట్ల మీద వచ్చే ఎక్సైజ్ డ్యూటీకే కనీసం దానిలో 50% కూడా ఆంధ్రప్రదేశ్ కేటాయించలేదు అనిపిస్తున్నారు. ఈ రకమైన కేటాయింపులు ఇప్పుడు ఎలా ఉందంటే, ఇది వరదలు వస్తాయి చూడండి, జిల్లాల వారీగా వరదలు వచ్చినప్పుడు వాళ్ళకి పులిహార పొట్లాలు ఇస్తుంటారు. ఒక పొట్లం విసిరి జిల్లాలో ఉన్న వాళ్ళందరినీ తినమన్నట్టు ఉందండి. బీజేపీ నాయకులు, బీజేపీ ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, ఎంపీలు కానీ ఈ రకమైన కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నారు. మన రాష్ట్రానికి కేటాయించిన విధానం చూస్తే ఈ మరి తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించుకోవాలని నేను కోరుతున్నాను. ఓకే శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి, మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు ఏపీకి సంబంధించి ఇది అంతా? దీనిలో 2 రకాలు. ఒకటి జాతీయ స్థాయిలో ఈ బడ్జెట్ని, జాతీయ స్థాయి ఆల్రెడీ నిన్నంతా మాట్లాడుకున్నారు. బీజేపీ ప్రభుత్వం, ఒక బీజేపీ ప్రభుత్వం మాత్రమే పెట్టిన బడ్జెట్ కాదు ఇది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు పెట్టినటువంటి బడ్జెట్గా మనం భావించాలి. సరే జాతీయ స్థాయిలో కొంత తీపి కొంత చేదు ఉంది. సరే జాతీయ స్థాయి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ కేటాయింపుల గురించి చూసినట్లయితే మనం ప్రధానంగా కోరుకునేది ఎవరైనా ఏ రాష్ట్రం అయినా సరే ఆ రాష్ట్రాలకి కేటాయింపులే ప్రధానంగా చూస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ కేటాయింపులు చూసినట్లయితే కృష్ణారావు గారు చెప్పినట్లు దుర్మార్గం అనే పదం కూడా సరిపోదు. తెలుగు నిఘంటువులోనే లేనంతటువంటి దారుణంగా ఆంధ్ర రాష్ట్రం ఎంజాయ్ జరిగింది. ఈరోజు ఇందాక వినోద్ గారు మాట్లాడారు, కేంద్రంలో బాక్రానంగల్, హీరాకుడ్ ప్రాజెక్టులు మాత్రమే కేంద్రం పూర్తి స్థాయిలో ఆదుకుంది, చాలా రాష్ట్రాలకి 100 కోట్లు చాలా ఎక్కువ అని చెప్పని. నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఉండే పరిస్థితి ఆషామాషీ పరిస్థితి కాదు. విభజన చట్టం హామీ కావచ్చు, ఒక హామీయే కాదు, ఎన్నికల వేళ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పెట్టిన మేనిఫెస్టో కావచ్చు, ఎన్నికల హామీ కావచ్చు, పోలవరం బాధ్యతని పూర్తిగా మేము తీసుకుంటాం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి, అక్కడ నాకు ఓటేయండి, చంద్రబాబు గారు ఇక్కడ నాకు ఓటేయండి, అక్కడ మోడీ గారికి ఓటేయండి, మేమిద్దరం అధికారంలోకి వచ్చినట్లయితే ఒక మంచి జోడీగా 2018లో పూర్తి చేస్తామని ఎన్నికలు అయిన తర్వాత కూడా చెప్పడం జరిగింది. 2018 అన్నది చంద్రబాబు గారు. మోడీ గారు ఏం చెప్పారు, పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం, మేము అన్నారు. మోడీ గారు నేను అనలా, మోడీ గారు మేము తీసుకుంటా ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిపి తీసుకుంటామని చెప్పని. ఈ రోజు ఈ కేటాయింపులు చూసినట్లయితే అటు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు అంటే చెప్తున్న మాటలు, ఆచరణలో చెప్తున్న మాటలు, చేస్తున్న పనులు చూసినట్లయితే నిజంగా బాధేసే పరిస్థితి. ఈ రోజు పోలవరం అంచనా విషయంలో కూడా బీజేపీ నాయకులేమో 5,000 కోట్లు సరిపోతాయని చెప్తున్నారు.
తెలుగుదేశం పార్టీ నాయకులేమో కాదు 30,000 కోట్లు కావాలని చెప్తున్నారు. బీజేపీ నాయకులేమో మేము ఇచ్చే నిధులకి వాళ్ళు లెక్కలు చెప్పట్లేదని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులేమో అది సరికాదని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో నిన్న విజయవాడలో కూర్చొని పత్రికల ముందు బాధ వ్యక్తం చేశారు. ఎవరు పెట్టిన బడ్జెట్ ఇది? అంతరంగం ఎవరు పెట్టిన బడ్జెట్ ఇది? మీరు పెట్టినట్టు బడ్జెటే. చంద్రబాబు నాయుడు గారేమో చాలా బిజీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఏది బడ్జెట్ ఒక పక్క కేటాయిస్తూ ఉంటే బడ్జెట్ కోసం అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికే వైఎస్ఆర్సీ ఎమ్మెల్యే ఎట్ట కొనాలా ఈ పనులు ఆయన బిజీగా ఉన్నాడు. నిన్నటి రోజు మీరు బాగా గమనించండి, బడ్జెట్ పెడుతూనే తెలంగాణలో ఉండే కవిత గారు, వినోద్ గారు వీళ్ళందరూ వెళ్ళి ఆ యొక్క సాధ్యాసాధ్యాలు జరిగినట్టు లోపాల మీద కేంద్రాన్ని గెలిస్తే తెలుగుదేశం పార్టీల ఎంపీలు ఆ ప్రయత్నం కూడా చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అంతకంటే బిజీగా ఉన్నారు ఇక్కడ వాళ్ళు రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చెప్పని ముఖ్యమంత్రి గారు ఆయన కుమారుడు ప్రకటనలు చేస్తూ మంత్రులను కూర్చోబెట్టి ఎంపీలను కూర్చోబెట్టి ఆ ఎమ్మెల్యేని తీసుకురా ఈ ఎమ్మెల్యేని తీసుకురా అని చెప్పని. అయితే అంతిమంగా ఏం జరుగుతుందంటే ఈ రాజకీయటువంటి క్రీడలో ఆంధ్రప్రదేశ్ అన్యాయం తీవ్రంగా జరుగుతూ ఉంది. విశాఖపట్నం సంబంధించి ఏదైతే మెట్రోకి 1,600 కోట్లు ఇవ్వాల్సి ఉంటే 3 లక్షల రూపాయలు ఇచ్చారు. విజయవాడ సంబంధించి మెట్రోకి 2,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటే 100 కోట్లు ఇచ్చారు. అమరావతి రాజధానికి సంబంధించి కేటాయింపు లేవు. ఈ రోజు మోడీ గారు చెప్పారు తిరుపతి మీటింగ్ లో, మీరు కూడా అంటారు ఇందాక ఆయన చెప్పింది వాస్తవం కదా. లాస్ట్ ఇయర్ 1,500 కోట్లు ఇచ్చింది కేంద్రం, ఏం చేశారో చెప్పాలి కదా మీరు. ఒకటి కొమ్మినేని గారు, నేను కాదంటే ఇక్కడ ఇద్దరే, నేను ఏ ఒక్కరిని బాధ్యత అంటం లేదు. ఆంధ్రప్రదేశ్ లో జరిగే పరిణామాలకి తెలుగుదేశంది బాధ్యత, బీజేపీదే బాధ్యత. కేంద్రంలో జరిగే పరిణామాలకి బీజేపీదే బాధ్యత, తెలుగుదేశం ఇద్దరి బాధ్యతే. తప్పించుకోలేదు. ఎందుకంటే మీరు కలిసి ఉన్నారు, కలిసి అధికారంలో ఉన్నారు. ఇక్కడ మీ మంత్రులు ఉన్నారు, అక్కడ మీ మంత్రులు ఉన్నారు. బడ్జెట్ పెట్టే ముందు నాకు తెలిసి, నేను రాజకీయాల్లో ప్రాథమిక విద్యార్థిని, నాకు తెలిసి బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు, పార్లమెంట్లో పెట్టే ముందు కేబినెట్కి దాన్ని ప్రతిపాదిస్తారు. మీ కేబినెట్ లో ఉండే మంత్రులు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు దాన్ని ఏమైనా ప్రశ్నించారా? ఈ రోజు మన మంత్రులు నోటి మాటలు వచ్చినాయా? అదేమీ లేకుండా మాట్లాడాల్సిన చోట మాట్లాడకుండా, మాట్లాడాల్సిన చోట మాట్లాడాల్సిన మాట్లాడకుండా పత్రికల ముందు అంతరంగం వ్యక్తం చేస్తే వచ్చేదేమీ లేదు. ఇప్పటికైనా చంద్రబాబు గారికి మనవి చేసేది ఒకటే, రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా పోవాలంటే ఫిరాయింపులు ప్రోత్సహించే కాదు, ప్రజారంజక పరిపాలన చేస్తేనే ప్రతిపక్షం లేకుండా పోతుంది. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ చూసి ఆదర్శం అని చెప్తున్నారు. నవీన్ పట్నాయక్ ఫిరాయింపులు ప్రోత్సహించాలా, ప్రజారంజక పరిపాలన చేశారు. కాబట్టి చంద్రబాబు గారు మీకు ప్రజలు అధికారం అప్పచెప్పారు, మీకు ఒక తీర్పు ఇచ్చారు, 5 ఏళ్ల పాటు ఇదే ముఖ్యమంత్రి అని చెప్పని. కాబట్టి ఈ రోజు మేము సిద్ధంగా ఉన్నాం. 25 మంది ఎంపీలు ఉన్నారు, అటు మీరు మేము కలిసి 175 ఎమ్మెల్యేలు ఉన్నారు. మా నాయకుడు జగన్ గారు పదే స్పష్టంగా చెప్పారు, ఇద్దరం కలుద్దాం, ఢిల్లీకి వెళుదాం, అఖిలపక్షం పెడదాం, ప్రత్యేక హోదా కావచ్చు, ప్రత్యేక ప్యాకేజ్ కావచ్చు, మరొకటి కావచ్చు, అన్నిటికీ మాట్లాడదామని. ఆ దిశగా ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఆలోచన సాగించాలా. అలా కాకుండా ఢిల్లీలో ఒక మాట, హైదరాబాద్ లో మరొక మాట, విజయవాడలో ఒక మాట. ఎందుకు చెప్తున్నానంటే హైదరాబాద్ లో ఆయన ఎన్నికల వేళ చెప్పిన మాట వేరు, అమరావతిలో చెప్పే మాటలు వేరు. ఇలాంటి మాటలు కాకుండా ఈ రోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో అందరం కూడా మేము సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా సిద్ధంగా ఉండి ఏదైతే ఈ యొక్క రాజకీయ కక్షలు, రాజకీయ ఆలోచనలు పక్కన పెట్టి, అంటే రాజకీయ పార్టీకి రాజకీయాలు ఉండాల్సిందే, నేను కాదంటలేదు, ఎవరు అతీతులు కాదు. కానీ ఈ రోజు రాష్ట్రం ఉండే వేళ చిత్తశుద్ధితో మీరు ముందుకు రండి, మేము ముందుకు వస్తాం. ఆంధ్రప్రదేశ్ కి తీవ్ర అన్యాయం జరిగింది, ఆ దిశగా న్యాయం జరిగేదానికి ఎలాంటి ఆలోచన చేయాలో అన్ని రాజకీయ పార్టీలు, మీరు మేమే కాదు, కాంగ్రెస్ పార్టీ ఉంది, సిపిఎం ఉంది, సిపిఐ ఉంది, లోక్సత్తా ఉంది, అన్ని పార్టీలని కలగలిపి మేధావులతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటి వాటా న్యాయం గురించి పోరాటం చేస్తాం. రైట్. ఇక ఇంద్రసేన రెడ్డి గారు మాట్లాడతారు, ఆ తర్వాత పొంగులేటి గారు మాట్లాడతారు. ఇంద్రసేన రెడ్డి గారు చెప్పండి, బీజేపీ మీద నేషనల్ వైడ్ గా ఒక పర్వాలేదు రైతు వారి బడ్జెట్ 5 అని వస్తున్నా, స్పెసిఫికాలిటీస్ వచ్చేసరికి తెలంగాణ, ఏపీ, ప్రత్యేకించి ఏపీ అయితే మరి ఎక్కువగా తీవ్రంగా ఉంది, బాగా విమర్శలకు గురవుతున్నారు. ఏమిటి కారణం? ఒకప్పుడు మరి ఆయన చంద్రబాబు గారు అపోజిషన్లో ఉన్నట్టు ఈ పాటికి దూదేసినట్టు ఏకేసి ఉండేవాళ్ళు, ఆయన అధికారంలో ఉండబట్టి మీరు బతికిపోయారేమో అని నాకు అనిపిస్తా ఉంది. మొదట నేను ఈ ఛానల్ ఇంతకుముందు కూడా చెప్పాను, అవతల రాష్ట్రం యొక్క రాజకీయాల గురించి నేను రాజకీయాలు కాదు సార్, మీరు జాతీయ నాయకులు కదా, మీరు జాతీయ కార్యవర్గ సభ్యులు. లెట్ మీ కంప్లీట్. బడ్జెట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండివిజువల్ ఇది అని కాకుండా ఓవరాల్గా అభివృద్ధి ఎట్లా అనేటువంటి దాని మీద దృష్టి పెట్టారు. ఆ రకంగా చూస్తే రాబోయేటువంటి రోజులలో సామాన్య మానవుడు ఎట్లా పెరగాలి అనేటువంటి దాని విషయంలో వచ్చింది. అయితే ఇండివిజువల్స్ కేటాయింపు వీటిలలో వచ్చినప్పుడు దేనికి కేటాయిస్తే ఇమీడియట్గా రిటర్న్స్ వస్తాయి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే రోడ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇంకో ప్రాజెక్ట్స్ కావచ్చు, 70% 80% అయింది. మిగతా 30% ఈ సంవత్సరం ఖర్చు పెట్టినట్టయితే నెక్స్ట్ ఇయర్ ఇమీడియట్గా దాని యొక్క రిటర్న్స్ వస్తాయి. ఆ రకంగా
ప్రయారిటీస్ రైల్వేస్లో కానీ దీంట్లో కానీ ఆ రకంగా ప్రయారిటీస్ ఇస్తూ ఈ సంవత్సరం 27,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ కొరకు ప్రత్యేకంగా ఖర్చు పెడుతున్నారు. తర్వాత పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా తీసుకున్నాం, మాదే బాధ్యత అనేటువంటి దీంతో వాటి రెస్పాన్స్ ఖచ్చితంగా వారు తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం యొక్క రెస్పాన్సిబిలిటీ అని చెప్పి నేను చెప్తాను. లాస్ట్ ఇయర్ కూడా ఇదే రకమైనటువంటి చర్చ వచ్చింది. మీరు ఇండివిజువల్గా ఏమి ఇచ్చినారు, ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చినారని చెప్పినారు. కానీ ఓవరాల్గా లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి కేటాయింపులు వేరు, లిటరల్గా ఇచ్చినటువంటి దాంట్లో చాలా ఎక్కువ ఇచ్చారు, కొంత బాగానే ఇచ్చారులేండి, చాలా ఎక్కువ ఇచ్చారు. కాబట్టి బడ్జెట్లో ఏం చెప్పారని కాదు, తర్వాత వచ్చినటువంటి వాటిల్లో అదే రకంగా ఈ సంవత్సరం కూడా ఇస్తారనేటువంటి దాంట్లో పూర్తిగా విశ్వాసం. అట్లా కాదు కదా, బడ్జెట్ లో పెడితే అదొక గ్యారంటీ కదా, ఇస్తే వచ్చు లేదు దయాదాక్షిణ్యాల మీద ఇచ్చేది వేరు. నేను అనేది బడ్జెట్ లో పెట్టేటువంటి విషయం. మరి చంద్రబాబు గారు కంట నీరు పెట్టుకున్నారని నేను చదివారంట. కంట నీరు పెట్టుకునే పరిస్థితి మీరు రాజకీయాలకి అది రాజకీయం ఎట్లా అవుతుంది? ఆయన మీ మిత్రపక్షమా కాదా? నేననేది మా మిత్రపక్షం లేకపోతే మీరు కూడా మిత్రపక్షాలే. ఉద్యోగం చేస్తున్నాం. అందుకనే ఆయన ఏమన్నాడు ఏంటి ఎక్కడేం మాట్లాడినారు అనేటువంటి దాని గురించి కాదు. కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా దృష్టిలో పెట్టుకొని మొత్తం ఓవరాల్ దేశాన్ని దృష్టిలో పెట్టుకొని వర్కౌట్ చేస్తుంది, కానీ ఇండివిజువల్గా నాకేమొచ్చింది అనేటువంటి దీంతో ఎప్పుడు ఆలోచన చేయదు. కాబట్టి మనం నిన్నటి బడ్జెట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది అప్ ట్రెండ్లో. ఇప్పుడు నిన్న ఉమర్ అబ్దుల్లా కామెంట్ చేశాడు, ఏమన్నాడు, అపోజిషన్కి అసలు మాట్లాడటానికి ఏ రకమైనటువంటి అవకాశం లేదు అనేటువంటి ధోరణిలో చెప్పారు. ఎందుకంటే బడ్జెట్ ఆ రకమైనటువంటి, మీరు ఇదే బడ్జెట్ అంతకుముందు ఏమన్నారు, కార్పొరేట్ దీంట్లో ఉన్నారు, మోడీ అంటే కార్పొరేట్ అన్నారు. ఈరోజు మాట్లాడటానికి ఏం లేదు. ఎందుకనంటే వారు తీసుకున్నటువంటి చర్యలు ఆ రకమైనటువంటి ఉన్నాయి కాబట్టి. అంటే సామాన్య మానవునికి ఆరోగ్యము, తినటానికి తిండి, ఎడ్యుకేషను, దాని విషయంలో ఎంత టెస్ట్ చేయాలనో అంత టెస్ట్ చేస్తూ వచ్చారు. దాని యొక్క ఇంపాక్ట్ ఆటోమేటిక్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీద కూడా ఉంటుందని మీరు ఆశిస్తున్నారు. ఒక్క నిమిషం, పొంగుడు సుధాకర్ రెడ్డి గారు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీనియర్ నేత. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం అండి, బాగున్నారా? నమస్కారం. చెప్పండి, ఏంటి ఎట్లా తెలంగాణకు సంబంధించి ఎట్లా ఉందనుకుంటున్నారు? ఇది బడ్జెట్ సరే, మేము ఎప్పుడు ప్రతి విమర్శలు కానీ కొద్దిగా కొంత ఆశ కొంత నిరాశలని ఇచ్చిన బడ్జెట్. ఒకవైపు సూటు బూటు మొదల నుంచి వస్తున్న ఎలక్షన్స్ 5 రాష్ట్రాలు దృష్టిలో పెట్టుకుని కొంత పల్లె వైపు చూసిండు. బట్ ఏదేమైనా నేను, ఎందుకంటే వ్యవసాయ బడ్జెట్ లో ఆయన ఒకవైపు పెంచుకుంటూనే ఇంత వరుస కరువులు ఉంటే 15,000 కోట్లు ఓన్లీ రుణమాఫీ కోసం ఏ మూలకి యూపీఏ వడ్డీ రీషెడ్యూల్, రుణమాఫీ అంటే రీషెడ్యూల్ కొరకు వాట్ ఎవర్ ఇట్ మే బి. దానికి ఇప్పుడు 20,000 కోట్ల నుంచి 86,500 కోట్లు నీటిపారుదలకు పెట్టాడు. బట్ ఇన్ ద సేమ్ టైం భూగర్భ జలాలను సురక్షిత వనరుల అభివృద్ధికి అని అన్నాడు. ఇవన్నీ కూడా నేను పాజిటివ్ గా అమలు కావాలనే కోరుకుంటున్నాం. బట్ విద్యను విస్మరించారు, ఆరోగ్యాన్ని విస్మరించారు. అసలు ప్రాథమిక విద్యకి కనీస ప్రాధాన్యత అసలు ఎంత అంటే సర్వశిక్ష అభియానికి 500 కోట్లు. అంటే విద్యా హక్కు చట్టం, రాజ్యాంగం ఇచ్చింది అందరికీ విద్య, అది కొంత విస్మరించారు. కొంత ఈ ఆరోగ్యం ఇష్యూలో కూడా ఈ జాతీయ డయాలసిస్ పథకంలో పబ్లిక్ పీపీపీ అంటే ప్రైవేట్ భాగస్వామ్యం చేశారు, కొంత అనుమానాలకు తావిస్తుంది. ఏదేమైనా ఇది నేను కోరుకునేది ఏంటంటే ఈయన చిత్తశుద్ధితో చేసి అమలు చేయాలా. తెలంగాణకైతే అన్యాయం జరిగింది. పునర్విభజన చట్టంలో అష్యూరెన్స్ ప్రకారం నేను ఇప్పుడు ఖమ్మంలో ఉన్న బయ్యారం ఊసేలేదు, ఉక్కు 7 మండలాలు పోగొట్టుకున్నాం. ఒక జాతీయ ప్రాజెక్టు తెలంగాణకి ఇలా, పక్క రాష్ట్రం కూడా అంతే చేశారు. అనేక రకాలుగా ఈ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నిధులు కూడా నామమాత్రంగా ఉన్నాయి. అంటే అందుకే కొంత ఆశ కల్పించారు, కొంత నిరాశ కల్పించారు. ఏదేమైనా నేను ఇప్పుడు రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉంది. రైతుల్ని ఆనాడు 72,000 కోట్ల రుణమాఫీ సోనియా గాంధీ గారు నాయకత్వం జరిగింది, చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఏదో 14% వృద్ధి రేటు 5 ఏళ్ళు అంటే వస్తే అంబిషన్ ఉంది. బట్ అది నెరవేరేది ఏది ఇస్తే రాబోయే రోజుల్లో తెలుస్తుంది. చేయకపోతే బరాబర్ ప్రజల పక్షాన ఒత్తిడి చేస్తూనే ఉంటాం. మా పోరాటం నిత్యం ఉంటుంది. బడ్జెట్ కేటాయింపులే కాదు, నాన్ బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి అని చెప్పడం వింటే ఇది 3వ బడ్జెట్. ఇది తొలి బడ్జెట్ కాదు. బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా
నాన్ బడ్జెట్ లో కేటాయిస్తూ ఉంటే అదే అమ్మకు అన్నం తర్వాత పెట్టమని- రోజుల్లో చేస్తారని అదే. అంటున్నారు ఇంద్రసేన రెడ్డి గారు. అమ్మకు అన్నం అడగండి, గట్టిగా అడగండి. అమ్మకు అన్నం మీరు పెట్టరు కూడా మిత్రపక్షం, సగం మిత్రపక్షం కదా. అమ్మకు అన్నం పెట్టరు, పిన్నమ్మ బంగారు గదులు చేయిస్తా, ఆ విధంగా ఉంటుంది. రెండోది, నేను ప్రశ్నిస్తున్నాను కాదు కానీ వాస్తవాలు మాట్లాడుకోవాలా. గురు గోవింద్ సింగ్ గారి జయంతి ఉత్సవాలకి 100 కోట్లు కేటాయించారు. గురు గోవింద్ సింగ్ గారు భారతమాత ముద్దుబిడ్డ, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, జయంతి ఉత్సవాలు చేయాల్సిందే. పంజాబ్ ఎన్నికలు కదా. గురు గోవింద్ సింగ్ గారి జయంతి ఉత్సవాలకేమో 100 కోట్లు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం పోలవరంకి 100 కోట్లు అడిగిపోతున్నాం. అంటే పంజాబ్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జయంతి ఉత్సవాలు అర్జెంటుగా గుర్తుకొచ్చాయి, ఆడ 100 కోట్లు కేటాయింది. నేను దాన్ని తప్పట్టం లేదండి, వారిని ఖచ్చితంగా భారతమాత ముద్దుబిడ్డే, వారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాల్సిందే. కానీ అక్కడి దానికి 100 కోట్లు జయంతి ఉత్సవాలకి. పోలవరం ఆంధ్ర రాష్ట్రం జీవనాడి, దానికి 100 కోట్లు. అది ఏం సమానం చెబుతారా ఇంద్రసేన రెడ్డి గారు? ఇప్పుడు నేను భారతమాత ముద్దు బిడ్డ వారికి కామెంట్ చేయను అని అనుకుంటేనే వాయిస్ టోన్లోనే తెలుస్తుంది. కాబట్టి నేననేది మళ్ళీ మళ్ళీ చేసేవి కాదు కదా, ప్రతి సంవత్సరం చేసేది కాదు కదా. కాబట్టి దాన్ని కేటాయించిండ్రు అని అంటే అక్కడ ఉండేటువంటి ప్రాధాన్యత, దానికి మనకు హిస్టరీ. పంజాబ్ ఎలక్షన్లు కాబట్టి చేశారు. మీరు ఆ రకంగా కామెంట్ చేస్తారని నాకు తెలుసు. అనేది ఎవరైనా అదే రకంగా కామెంట్ చేస్తారు. అంతే కదా. లేకపోతే లాస్ట్ ఇయర్ ఎందుకు పెట్టలా, లాస్ట్ ఇయర్ ఎందుకు పెట్టలా, ఈ ఏడాది ఎందుకు పెట్టారు? 350. అవును కరెక్టే, మేము పెడతామని పోనీ అనౌన్స్ చేసి ఉన్నారా? నేనే లాస్ట్ ఇయర్ పటేల్ విషయంలో పెట్టారు. ఓకే. నేను అన్నిసార్లు అన్నీ ఒకటేసారి వస్తాయని కాదు, వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి వాళ్ళు ఆ రకమైనటువంటి కేటాయింపు చేస్తారు. ఓకే. కాబట్టి మీరు అంబేద్కర్ది ఇప్పుడే ఎందుకు చేయలేదు, అప్పుడెందుకు చేయలేదు, లేకపోతే నెహ్రూది ఎందుకు చేయలేదు, లేకపోతే ఇంకోరు ఎందుకు చేయలేదు అని అంటే చేయటం తప్పట్టం చేస్తారు. నేను ముందే చెప్పాను, పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకుంది, ఖచ్చితంగా చేస్తుంది. కాబట్టి అక్కడ ఉండేటువంటి 100 కోట్లు అనేటువంటిది ఇప్పుడు ఇది కాదు. 100 కోట్లు లాస్ట్ టైం కేటాయించకుండా దాని కొరకు ఖర్చు పెట్టినటువంటిది. అక్కడ అమరావతి గురించి కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇష్యూలు కావచ్చు, కేటాయింపులు లేకపోతే అక్కడ ఉండేటువంటి అభివృద్ధి విషయంలో వెనకకు పోయేటువంటి ప్రశ్నే లేదు. ఓవరాల్ దీంట్లో ఉండేటువంటి దీంట్లో మనం చూడాలి. వెనక్కి వెళ్ళరు కానీ ముందుకు వెళ్ళట్లేదు అనేది. ముందుకెళ్ళకపోతే సంవత్సరం ఎట్లా అంటే నేను అక్కడ అడుగుతున్నా, అంటే కేంద్రం వైఫల్యం చెందిందా, రాష్ట్రం వైఫల్యం చెందిందా అని నాకు అడిగాను. కానీ కేవలం కేంద్రాన్ని తప్పు పట్టట్లేదు, కేంద్రం తప్పు ఉంది, రాష్ట్రం తప్పు కూడా ఉన్నట్టు కనపడతాం. అదే మోడీ గారి చేత ప్రకటన జారీ చేయించమని ఉంది సార్. పోలవరానికి సంబంధించి అమెరికా నుంచి, జర్మనీ నుంచి ఏదో పెద్ద మిషనరీ వస్తుందని దేవినేని ఉమామహేశ్వరరావు గారు చెప్పారు. ఆ మిషనరీ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన పాత కాంట్రాక్టర్ రాయపాటి సాంబశివరావు గారి ఏదో ఒకటి ఉంది, ఆ టాల్స్టాయ్ వ్యవహారం, దానికి వాళ్ళకి 50%, మిగతా వాళ్ళకి 50% సబ్లెట్టింగ్ ఇచ్చారు. ఎల్ఎన్టీకి, మెగా కృష్ణారెడ్డి గారికి అనుకుంటా వాళ్ళు ఎవరికి ఇచ్చారట్టున్నారు. అంతకు మించి వాళ్ళు చేయడానికి లేదు. ఇప్పుడు కీలకమైన దశలో ఉన్నప్పుడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు 100 కోట్లు ఇచ్చారు. 100 కోట్లు అయితే ఇంకా ఆ మిషన్ 2 రోజులు 3 రోజులు ఆడించడానికి సరిపోతుంది అనుకుంటా. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ బడ్జెట్ లో పెట్టాలి. వీళ్ళు పెట్టి రీఎంబర్స్మెంట్ అడుగుతామని ఏదో అంటున్నారు. ఎందుకంటే గత సంవత్సరం అసలు ఎందుకు గవర్నమెంట్ గొడవ లేకుండా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత గొప్ప సవాల్ ఏంటంటే ఈ పోలవరం. ఇప్పుడు డబ్బులు 2018కి పూర్తి చేస్తాను ఎట్లా అంటాడు? డబ్బుల సమస్య. వాళ్ళు ఏదో ఇంతే ఇచ్చారు, నా సంగతి నేను చూసి నేను పెట్టి చేస్తానన్నాడు. ఇప్పుడు అది మిగతా ఈ ప్రాజెక్టులు, ఇరిగేషన్, ఆయన ఏంటంటే ఇరిగేషన్ బడ్జెట్లో ఇది ఎలాగో పోలవరం వాళ్ళు తీసుకుంటున్నారు కదా, మిగతా వాటికి ఆయన ఏదో ప్రయారిటీ పెట్టుకున్నట్టున్నాడు. రాయలసీమ ప్రాజెక్టులు కొన్ని అంద్రేనేవా అవి పూర్తి చేసేస్తాను అది ఇదని. ఇప్పుడు అది ఏం చేస్తారో ఏందో కానీ ఇప్పుడు దీనికి ప్రయారిటీ ఇచ్చి ఇది కంప్లీట్ చేసేపోతే మొత్తం చాలా దెబ్బతింటుంది. ఏదో పట్టిసీమతో టెంపరీగా నీళ్ళు ఇవ్వడం ఏదో గొప్ప అనుకుంటేలా. వినోద్ గారు చెప్పండి, దీని ఇంపాక్ట్ అంటే ఎస్పెషల్లీ ఏపీ బీజేపీ టీడీపీల మధ్య ఏమన్నా ఇంపాక్ట్ పడే అవకాశం ఉందంటారా వినోద్ గారు? ఢిల్లీ స్థాయిలో మీకు చాలా విషయాలు తెలుస్తుంటాయి కదా వినోద్ గారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు వారు తీసుకోవాల్సిన నిర్ణయము నా దృష్టిలో, నేను ఇంతకుముందు చెప్పాను కదండి, ఇప్పుడు నేషనల్ బడ్జెట్ లోపల ఫైనాన్స్ మినిస్టర్ ప్రవేశపెట్టారు. అది అయిపోయింది అనుకోండి, కానీ ఇప్పుడు చంద్రబాబు గారు చాలా బాధపడ్డారని కూడా కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి కదా. అంటే బాధపడడంలో తప్పు పట్టడం లేదు నేను, కాకపోతే పోలవరం ప్రాజెక్టు మరి ఆ రోజు జాతీయ హోదా అని చెప్పడం జరిగింది. అసలు జాతీయ హోదా అంటే ఏంటి, దానికి ఎన్ని నిధులు ఇస్తారనేటువంటి ఆలోచన మనకు లేదు, వాళ్ళకి లేదు. ఇదే సందర్భంలో మరి క్యాపిటల్ సిటీ దానికి కట్టడానికి ఎంత అవసరమో, ఎన్ని నిధులు కావాలి అని చేసుకోవాలండి. క్యాపిటల్ సిటీ అంటే మొత్తం సిటీని ఎవరు నిర్మించలేరండి.
కాకపోతే సెక్రటరియేటెడ్కి, అసెంబ్లీకి, తర్వాత హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్కి ఉన్నటువంటి భవనాలకి కావాల్సిన నిర్మాణం ఖర్చు ఎంత అని చెప్పాలి. మొత్తం హైదరాబాద్ లాంటి సిటీని అక్కడ కట్టలేరు కదండి. ప్రైవేట్ ఒక ఆస్తులు, ప్రైవేటు భవనాలు. కాబట్టి ఏమి కావాలనేది క్లారిటీగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా లేదండి. ఎందుకంటే ప్రజలకు అందరికి ఏం ఊహలో తీసుకెళ్లారు, అమరావతి సిటీ అంటే మళ్ళీ ఒక హైదరాబాద్ అంటే ఒక మహానగరం అక్కడ నిర్మిస్తున్నామని అంటున్నారు. తప్పది. చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కానీ అక్కడ ఏం నిర్మించగలుగుతుంది? ఒక అసెంబ్లీ భవనం, ఒక సెక్రటరేటు, హెచ్ఓడీసు. ఇవి ఇమ్మీడియట్గా ప్రజలకి పరిపాలన చేయడానికి అవసరమైనటువంటి సముదాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది అడిగి కేంద్ర ప్రభుత్వానికి దానికి సంబంధించిన నిధులు అడిగితే క్లారిటీ ఉంటుంది. వారు మొత్తం ఇంటర్నేషనల్గా వారిని తీసుకొచ్చేసి చూపించేసి ఇదంతా నిర్మిస్తామని అనుకోవడము చంద్రబాబు నాయుడు గారు తప్పు. అట్ ది సేమ్ టైం కేంద్ర ప్రభుత్వము, మోడీ గారు కూడా మరి వారు ఆహ్వానించినప్పుడు కేసీఆర్ గారు కూడా వెళ్ళారు అక్కడ. మరి మోడీ గారు ఒక బిందెలో నీళ్లు, ఒక మట్టి తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పి పోవడం కూడా తప్పు పెట్టాం. మా కేసీఆర్ గారు కూడా బాధపడ్డారు. అరే మోడీ లాంటి ఒక ప్రధానమంత్రి అక్కడికి పిలిచినప్పుడు, అమరావతికి పిలిచినప్పుడు ఏదో ఒకటి ప్రకటిస్తే బాగుండు కదా. అసలు యాక్చువల్గా మా ప్రభుత్వం తరఫున కొంత మా అంటే తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి కొన్ని నిధులు దురదృష్టవశాత్తు అక్కడ మోడీ గారు ఏం ప్రకటన చేయలేదు. మోడీ గారు ప్రకటన చేయకుండా కేసీ గారు ప్రకటన చేస్తే బాగుండదని చెప్పి వారు ఆగిపోయారు. మోడీ గారు మీరంతా సంతృప్తి చెందారు కదా బడ్జెట్ పట్ల. మీ ఏమైనా టీఆర్ఎస్ బీజేపీ సంబంధాల మీద ఏమైనా ప్రభావం ఉంటుందా భవిష్యత్తులో? అంటే మంత్రివర్గంలో తెలంగాణ రాష్ట్ర అటు చెప్పానండి, తెలంగాణ రాష్ట్ర సమితికి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మేము ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని మేము అనుకోవడం లేదండి. ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వంలో మేము మంత్రులుగానో లేకపోతే ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం కాదలుచుకోలేదు. కారణం ఏంటంటే మా అవసరం వాళ్ళకి లేదు, వాళ్ళకి ఏ పార్టీలో అవసరం లేదు. ఎందుకంటే దే హ్యావ్ దేర్ ఓన్ మెజారిటీ. కాబట్టి ఈ సందర్భంలో మా పార్టీ కానీ మా నాయకుడు కానీ మాకు ఆలోచన లేవండి. బట్ ఎట్ ది సేమ్ టైం మేము ఇష్యూ బేస్డ్గా మాట్లాడతాం. ఈరోజు డెఫినెట్గా ఈ 2 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల్లో ఓటమి చెందిన తర్వాత భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ప్రధానమంత్రి గారు ప్రజల్ని మరవద్దు, ప్రజల వైపు ఆలోచన చేయాలని చెప్పి కొన్ని నిర్ణయాలు చేసినప్పుడు విమర్శించవలసినటువంటి అవసరం లేదు. ఈరోజు గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసము ఇన్ఫ్రాస్ట్రక్చరు, వ్యవసాయము, మన ఇన్సూరెన్స్ పాలసీ, తర్వాత గ్రామీణ ప్రాంతాల రోడ్లు అన్నీ ఒకవైపు 2 సంవత్సరాలు, ఇది 3వ బడ్జెట్, 2 బడ్జెట్ పెట్టిన సందర్భంలో కూడా మేము విమర్శించినాము. లాస్ట్ బడ్జెట్లో మా స్పీచ్ మేము మాట్లాడాము, గ్రామీణ విస్మరిస్తున్నారు, మీరు గ్రామీణ ప్రాంతాల పట్ల శ్రద్ధ పెట్టాలి, ఈ దేశంలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి, వీటిని నివారించాలంటే వ్యవసాయం పైన శ్రద్ధ పెట్టాలి అని చెప్పి మేము లాస్ట్ టైం మాట్లాడాము. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా వాళ్ళ పార్టీ నాయకత్వం కానీ వాళ్ళు కూడా ఆలోచన చేసి ప్రజలు మనల్ని ఎందుకు తిరస్కరిస్తున్నారు, చాలా రాష్ట్రాల ఓటమి ఎందుకు అవుతున్నాము, ప్రజలకు దూరం అవుతున్నామని చెప్పి వాళ్ళు భావించి ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు స్వాగతించక తప్పదండి. ఎందుకంటే మనము ఏదో విమర్శ కోసం చేయకూడదు. ఒక రియలిస్టిక్ గా ఏం జరుగుతుంది అని చెప్పి మేము ఆలోచన చేసాం. ఎట్ ది సేమ్ టైం మా బాధను వ్యక్తపరిచాము. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని చెప్పారు, మీ భూమి కేటాయింపు చేసినప్పుడు కూడా ₹1 కూడా బడ్జెట్ పెట్టలేదు తెలంగాణకి. అదేవిధంగా మా జాతీయ ప్రాజెక్టు ఇంకా మేము సబ్మిట్ చేస్తున్నాము. మరి ఇదే విధంగా పోలవరం లాగా 100 కోట్లు 200 కోట్లు ఇస్తారా? నేను ఇంతకుముందు నేను మాటలో మీరు నా ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఈ నేషనల్ ప్రాజెక్ట్స్ అన్నప్పుడు దానికి ఎన్ని కేటాయింపులు చేస్తారని బడ్జెట్లో క్లారిటీ రావాలి. దురదృష్టవశాత్తు ఇంకా రావడం లేదు. 100 కోట్లు ఇస్తే ఏమైతే అసలుకి సరిపో పోలవరానికి. కాబట్టి రేపు మా కాళేశ్వరం ప్రాజెక్టు మేము సబ్మిట్ చేయబోతున్నాం నేషనల్ ప్రాజెక్ట్గా. మరి ఎన్ని కేటాయింపులు జరుగుతాయి? మరి ఒరిస్సాలో వివిధ ప్రాంతాల్లో దేశంలో కేంద్ర ప్రభుత్వము ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి ఎన్ని కేటాయింపులు చేస్తారు నేషనల్ ప్రాజెక్ట్స్ అనేది ఒక డిసిషన్ తీసుకోవాలి. మీరు ఇంతకుముందు అడిగినటువంటి దాంట్లో నేషనల్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ తోటో ఇంకెవరితోటో పొత్తు పెట్టుకోవాలి, లేకపోతే మంత్రి పదవులు ఇవ్వాలి తీసుకోవాలనేటువంటిది
టీవీలలో పేపర్లలో జరిగే ప్రచారం తప్ప అటువంటిది ఏం లేదు లేదా అదే రకంగా ఈ ఇష్యూ తోటే అక్కడ బెడిసి కొడుతుందా లేకపోతే ఇంకోటి అవుతుందా అనేటువంటి ఆలోచన పత్రికల వాళ్ళకి టీవీ వాళ్ళకి మీడియా వాళ్ళకి ఉండొచ్చు. ఇది ఎట్లన్నా బెడిసిపోతే బాగుంటుంది ఉండొచ్చేమో కానీ అటువంటిది ఏమి లేదు. మీరు అన్యాయంగా మాట్లాడతారు సార్. మేమేమి చంద్రబాబు గారిని ఫస్ట్ టైం మొన్న రెక్కలు విడిచేశారని మీడియాలు చెప్పిందా లేదా ఇతర పార్టీలు చెప్పారా? ఇవాళ ఓ పత్రిక రాసింది, ఆయన కన్నీరు పెట్టుకున్నారని రాసింది. మేమెవరన్నా కన్నీరు పెట్టుకోమని చెప్పామా? అదే కన్నీరు పెట్టుకోమని మేమెవరని చెప్పాం. మధ్యలో మా మీద పడతారేంటి మీరు? అదే మీడియా అంటే నేను కూడా మీడియా తరఫునే మాట్లాడుతున్నారు. పేపర్లో మిగతా అందరూ కరెక్టే. మీడియాకి లేదు అటువంటిది ఏం లేదు అని చెప్పడానికి అది చెప్పొచ్చండి. చంద్రబాబు గారితో నా రెక్కలు విరవలేదు మోడీ గారు అని చంద్రబాబు గారితో చెప్పించండి. నేను కంటతడి పెట్టలేదని చెప్పించండి, మాకే అభ్యంతరం లేదు. మీరు అడిగిన ప్రశ్న అక్కడేమన్నా దీని మీద ప్రభావం ఉంటుందా లేకపోతే ఇక్కడేమన్నా కలిసి ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇప్పుడు రేపు నుంచి వాళ్ళు మిమ్మల్ని విమర్శించకుండా ఉంటారు. లైవ్ షోకి తిరిగి స్వాగతం. కేపీ రావు గారు లైన్లో ఉన్నారు. కేపీ రావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం శ్రీనివాస్ గారు, అక్కడ పెద్దలందరూ కూడా నమస్కారం. మాట్లాడండి సార్. నమస్కారం అండి. మాట్లాడండి. నమస్కారం శ్రీనివాస్ గారు. ఒకసారి చాలు. మరి అక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం. నేను మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను సార్. చెప్పండి. ఢిల్లీ ఒక మేడిపండు సార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఆంధ్రప్రదేశ్ కి ఎవరు కూడా ఏమీ చేయలేదు, మోసం చేస్తారు, తెలుగు ప్రజలు మోసపోతున్నారు. అది తెలంగాణ అయినా కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు. గత 20 సంవత్సరాలుగా నాకు అవగాహన ఉన్న మేరకు చూసిన అబ్జర్వేషన్ చేసిన బట్టి తెలుగు ప్రజలు మోసం చేస్తారు. 2, ఢిల్లీలో ఉన్నటువంటి మేడిపండుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్న చంద్రబాబు నాయుడు ఒక భయం ఉందనేది నాకు ఆలోచన కలుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజకీయంగా తన అవసరాలకి, తన తెలుగుదేశం పార్టీ సర్వేలకి తీసుకుంటారో, ఈయన ఎప్పుడైనా మనకి పక్కలో పల్లెలాగా ఉంటాడేమో ఒక అసహనంతో, అభద్రతా భావంతో ఢిల్లీలో ఉన్నటువంటి అపరిచితులు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి చెందకుండా చంద్రబాబు నాయుడు సక్సెస్ఫుల్ సీఎం కాకుండా ఉంటే 2019 ఎన్నికల్లో ఫెయిల్యూర్ సీఎం గా ఫెయిల్ అయితే అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో భయపడొచ్చు. లేకపోతే 2019 ఎన్నికలు 300 సీట్లు 200 సీట్లు మెజార్టీ రాకపోతే ఈ నితీష్ కుమార్ గారు, నవీన్ పట్నాయక్, జయలలిత గారు, మమతా బెనర్జీ గారు ఇట్లాంటి ఈ రీజనల్ పార్టీస్ అందరినీ కూడగట్టి మళ్ళీ ఏదైనా తయారు చేస్తాడు అనే ఒక భయంతో ఈ ఆంధ్రప్రదేశ్ ని తృప్తిపడుతున్నారు. మీరు చెప్పదలిసింది మోడీ గారికి చంద్రబాబు గారు ప్రధాని పోటీ అభ్యర్థి అవుతారనే అనుమానంతో వాళ్ళు ఏమీ చేయట్లేదు అంటారు. 100% సార్. కాదుగా మరి ఇప్పుడు అట్లా కాదు కదా. వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు, ఆ పట్టిసీమ డబ్బులో లేకపోతే ఆ లెక్కలన్నీ కరెక్ట్ గా పంపించేసి మాకు ఇస్తావా ఇవ్వాలని అడగొచ్చు కదా. అట్లాగే అట్లా కాదు, క్యాపిటల్ అసలు ఇంతవరకు మొదలు పెట్టకుండానే నువ్వు 4,000 కోట్లు అని అడగటం ఎట్లా అని కృష్ణారావు గారు కూడా అంటున్నారు. ఇట్లాంటి వాటిలో ఏపీ ప్రభుత్వం కూడా ఫెయిర్ గా ఉంటే మంచిది కదా. అడగపోతే అమ్మాయి 4,000 కోట్లు అడిగితే 400 కోట్లు ఇస్తారు కదా సార్. అట్లా అడగటం ఇదే మన ఇద్దరు సొంత వ్యవహారాలు అడగటం అంటే ప్రభుత్వాల మధ్య కోట్లు ఇచ్చారా సార్? జమ్మూ కాశ్మీర్ కి 30,000 కోట్లు ఇచ్చారా సార్? ఇచ్చారా? ఊరికి అక్కడ అనౌన్స్ చేసి వచ్చాడులే కానీ. రైట్, ఓకే. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి, నిజంగానే ఈ సంబంధాల మీద ప్రభావం పడుతుందా? అంటే మామూలుగా ఈ దేశంలో చాలా కాలంగా చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్న వ్యక్తిగా సిద్ధాంతపరంగా ఉన్నటువంటి పార్టీలు అటు కమ్యూనిస్ట్ పార్టీలైనా బీజేపీ అయినా, కానీ దురదృష్టం బీజేపీ గత 2-3 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికార అవలక్షణాలు మొత్తం కూడా బీజేపీకి అంటబట్టినట్టున్నాయి. అంటబట్టే ఎందుకని చెప్తున్నానంటే, మామూలుగా పాత రోజుల్లో నెల్లూరులో ఒక్క కార్యకర్త ఏం మాట్లాడాడో హైదరాబాద్లో ఉండే బీజేపీని అదే మాట్లాడేవాడు. 2 మాటలు ఉండే కాదు. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే బీజేపీ ముఖ్య నాయకులు పురంధేశ్వరి గారు, సోము వీర్రాజు గారు, అక్కడ పురంధేశ్వరి గారు కొత్త అనుకున్న, వీర్రాజు గారు పాతే, వీళ్ళందరూ కూడా ఒక భాష మాట్లాడతారు. వెంకయ్యనాయుడు గారు, కామినేని శ్రీనివాస్ గారు ఒక భాష మాట్లాడతారు. అంటే ఎలా అర్థం? చంద్రబాబు గారు నేనేమనుకుంటున్నానంటే, వెంకయ్యనాయుడు గారి మాటలనే ప్రామాణికంగా తీసుకోవాలి. ఎందుకని చెప్తున్నానంటే, ఈ రోజు వెంకయ్యనాయుడు గారి మాటకి ప్రామాణికం కాబట్టి బీజేపీ తెలుగుదేశం పార్టీ బంధం వేరవుతో నేను అనుకోవటం లేదు. కారణం ఏంటంటే, ఇక్కడ వీళ్ళు మాట్లాడినా వీళ్ళ మాటకి పెద్ద విలువ ఉంది అనుకోండి. నేను వెంకయ్యనాయుడు గారి గురించి మోడీ గారు 2 మాటలు చెప్పారు. ఈ క్యాబినెట్ కి ఒక గౌరవం ఉందంటే వెంకయ్యనాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడు క్యాబినెట్ లో ఉండటం. వెంకయ్యనాయుడు గారికి ఢిల్లీ తెలుసు, గల్లీ తెలుసు. వెంకయ్యనాయుడు గారు లాంటి వ్యక్తి ఈ క్యాబినెట్ లో ఉండటం, ఇది క్యాబినెట్ గౌరవం అని చెప్పారు. అంటే మోడీ గారి స్థాయిలో ఈ రోజు ఈ దేశ రాజకీయాల్లో వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. కాబట్టి వెంకయ్యనాయుడు గారి మాటలనే మనం ప్రామాణికంగా, వెంకయ్యనాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం అన్నారు. అదే వెంకయ్యనాయుడు గారి మాటలు ప్రామాణికంగా తీసుకోవాలా? బీజేపీ తెలుగుదేశం పార్టీ బంధాలు
రాజకీయ బంధాలు ఖచ్చితంగా కొనసాగుతాయి. అయితే మేము చెప్పేది ఏంటంటే ఈ రాజకీయ బంధాలు ముఖ్యం కాదు, ప్రజా బంధాలు ముఖ్యం. అటు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నాయకులు కలిసి ప్రజల్ని మోసం చేసేదానికి ఆలోచన చేయకుండా మీరిద్దరూ ఒకటే. అంటే వెంకయ్య నాయుడు గారు మాట ప్రామాణికంగా తీసుకోవాలి కాబట్టి బంధం బలంగా ఉంది కాబట్టి ఆ బంధం ద్వారా ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో చేయండి. మీ మీద వాళ్ళు, వాళ్ళ మీద మీరు, ఇది కాదు సమంజసం కాదు. ఇప్పుడు కింద క్రిటిసైజ్ చేసేటువంటి వాటి విషయంలో కొన్ని స్పెసిఫిక్ ఇష్యూస్ విషయంలో కింద క్రిటిసైజ్ చేస్తారు. ఇప్పుడు ఫ్యామిలీలో కింద పిల్లవాళ్ళు కొన్నిసార్లు కౌంటర్ చేస్తారు కాబట్టి దాన్నే ప్రామాణికంగా తీసుకొని ఇచ్చేయరు. పైన ఉన్నటువంటి వాళ్ళు ఓవరాల్ పిక్చర్ తోటి వాళ్ళు మాట్లాడుతారు. సో పొగిడేదే తీసుకోండి, తిట్టేది తీసుకోండి. తిట్టే దాని విషయంలో, ఆ స్పెసిఫిక్ విషయంలో దాని విషయంలో చర్చ చేయవచ్చు. నేను స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే ఆయన ఫ్లోర్ లీడర్ గా అనేక సార్లు నేను క్రిటిసైజ్ చేశాను. సెంట్రల్ లో ఉండి వచ్చినటువంటి వాళ్ళు అతన్ని పొగిడి వాళ్ళ ఇంటికి పోయి వచ్చేటువంటి వాళ్ళు. దానివలన ఏదో అలయన్స్ అంత సులువుగా ఆ బంధాలు, ఆ సంబంధాలు అంత సులువుగా కనపడట్లేదు. ఈ ఇష్యూని ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్పెసిఫిక్ ఇష్యూస్ మీద కామెంట్ చేస్తారు, దాంతో విడిపోతారు అనే ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది పాయింట్. అనేది ఇక్కడ ఉండేటువంటి ఎవరైతే క్రిటిసైజ్ చేసినారో ఆ వీర్రాజుకే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఇచ్చారు కదా. మీ పార్టీ నిర్ణయం కాబట్టి సరే తప్పలేదు. మా పార్టీ మీ పార్టీ ఆయన వద్దు అని అంటే అది ఇంకో రకం. రైట్, ఓకే రైట్. కృష్ణారావు గారు, శ్రీధర్ రెడ్డి గారు, ఇంద్రసేనారెడ్డి గారు, వినోద్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.